హాయ్ హలో ఈరోజు నేను మీకు కిలా పక్కన ఉన్న జాఫర్ బావి ఎలా ఉందో చూపిస్తాను. లోపల చూసేద్దాం. ఈ మధ్య కొత్తగా దాన్ని ఓపెన్ చేశారు. దాంట్లో ఉన్న చెత్త చెదారం మొత్తం తీసేసి కొత్తగా పిల్లలు ఆడుకోవడానికి పార్క్ లాగా తయారు చేశారు. నీట్గా పెట్టారు. దాని గురించి మనకు కొన్ని విషయాలు తెలుసుకుందాం. చేయండి. చూసారా లోపల ఫస్ట్ నుంచి పైనుంచి చూస్తే ఇలా ఉంటుందండి. మొత్తము అప్పటి కట్టడం ఇది. అప్పట్లో రాజులు ఉన్న కాలంలో ఇలా కట్టారు. ఇప్పుడు కూడా ఒక్క రాయి కూడా చెక్కు చెదరకుండా ఎలా ఉందో చూసారా. నీట్గా ఇప్పుడే కట్టినట్టుంది. కానీ ఇది ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన బావి అండి. ఈ బావి మీద చాలా అనేక రకాల రూమర్స్ కూడా ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తూ ఉంటారు. ఇప్పుడు నేను చూపించే గది ఇది స్నానాల గది అనేవాళ్ళు అంట. అప్పట్లో రాణులు స్నానం చేసి ఇక్కడ బట్టలు మార్చుకునే వాళ్ళు అనేవాళ్ళు. కొంతమంది ఏమో వాటరు లేకపోతే ఈ ఖమ్మంలో వాటర్ సరిపోని టైంలో కూడా ఆ బావిలోంచి వాటర్ ఎంత తీస్తున్నా కూడా పైకి వాటర్ ఊరడం జరిగేది అని చెప్పేవాళ్ళు. దీన్ని ఇప్పుడు కొత్తగా రీమోడల్ చేసి మళ్ళీ ఖమ్మానికి ప్రజలకి ఒక ఆహ్లాదకరమైన ఒక ప్రదేశంగా చేశారు. చాలా బాగుందండి. పైన చూస్తే ఇలా కనిపిస్తుంది. కొంతమంది ఏమో ఇంకేమంటున్నారు, రాజులు అప్పుడు పరిపాలించే రాజులు ఎవరైనా శిక్షకి గురైన బానిసలు ఉంటారు కదా, వాళ్ళని ఇదే బావిలో వేసి అందులో చంపేయడము అలా చెప్పేవాళ్ళు. రాక్షస బావి కూడా అనేవాళ్ళంటే అప్పట్లో. అక్కడ ఈ మాట చెప్పింది అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న తాతలు, అప్పట్లో ఉన్న తాతలు చెప్పేవాళ్ళు. ఇటు 2-3 గేట్లు కూడా ఉన్నాయి. మనం చూస్తే ఇక్కడ కనిపిస్తుందో చూడండి. ఇప్పుడు కిందికి వెళ్దాము. కిందికి వెళ్తే ఆ కింద నుంచి మనం బావి మొత్తాన్ని క్లియర్గా చూడొచ్చు. అప్పట్లో వాటర్ కూడా ప్యూర్గా మంచిగా ఉండేయంట. సర్వరోగ నిరోధిని అంటారు కదా, అలా వాటర్ తాగితే తాగాలనిపించే అంత టేస్ట్గా ఉండేవంట. అప్పట్లో రాజులు కూడా దీన్ని తాగి చాలా బలంగా ఉండడం అలా అనేవాళ్ళు. కొంతమంది ఏమో ఇంకా కొంతమంది బావిలో నెయ్యి వచ్చేది, నెయ్యి నుంచి అనేక రకాల వంటలు తయారు చేసుకుని తినేవాళ్ళు అని చెప్పేవాళ్ళు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు. ఇక్కడ నుంచి వాటర్ పడేవంటండి పైనుంచి. కొంతమంది ఏమో ఇక్కడ నుంచి శిక్షకి గురైన వాళ్ళని పైనుంచి తోసి ఇందులో ఉంచేయడము, దాచిపెట్టడము, యుద్ధాలు చేసేటప్పుడు దాక్కొని బయటకు వచ్చి యుద్ధాలు చేసే చూసారా. పైనుంచి ఇలా పైన కనిపించకుండా దాచుకొని యుద్ధం చేయడము అలా చేసేవాళ్ళంట. ఎనీవే ఏదైనా సరే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ మన ఖమ్మంలో ఉన్న ఈ బావిని తీయడము మళ్ళీ రీమోడలింగ్ చేయడము అనేది చాలా మంచి విషయం అనిపించింది నాకైతే. చూడడానికి చాలా చక్కగా అనిపించింది. చూసారా ఇవన్నీ కప్పలు బాగా అరుస్తున్నాయి. సరే ఇప్పుడు పైకి వెళ్ళి చూపిస్తాను. చూడండి ఒక్క రాయి కూడా చెక్కు చెదరలేదు. ఎంత బాగుందో. కప్పల సౌండ్ అయితే మామూలుగా రావట్లేదు. ఇక్కడ మనకి చూస్తే సీసీ క్యామ్స్ కూడా అరేంజ్ చేశారండి. పైన ఇటువైపు సీసీ కెమెరా ఒకటి ఉంది, ఇటువైపు కూడా 1-2 చేశారు. చాలా చక్కగా అమర్చారు. ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్ని సరౌండింగ్స్లో కూడా మనకు సీసీలు ఉన్నాయి. ఇంకా ఇది చూసుకుంటే అసలు ఎప్పుడో కట్టిన ఎన్నో సంవత్సరాల క్రితం కట్టిన బావి ఇప్పుడు కూడా చాలా చెక్క చెదరకుండా గట్టిగా అలానే ఉంది. చూడండి ఇదే నేను చెప్పాను కదా ఇందాక స్నానాలు చేస్తే వాళ్ళు డ్రెస్సింగ్ యూజ్ చేసే రూమ్ లాగా పెట్టుకున్నారు అని అప్పట్లో చెప్పేవాళ్ళంట. చాలా నీట్గా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈసారి ఖమ్మం ఎవరైనా వచ్చినా సరే ఫస్ట్ జాఫర్ బావిని విజిట్ చేయండి. షూర్గా మీకు చాలా నచ్చుతుంది. నేను చెప్పిన ఈ విషయాలు తప్పో ఒప్పు నాకైతే తెలియదు, కానీ నిజంగా తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి. ఈ జాఫర్ బావి మీద ఉన్న మీరు విన్న విషయాలు ఏమన్నా కామెంట్ చేయండి. ఇటు నుంచి రెండో దారి వైపు నేను వచ్చాను. ఇందా చెప్పాను కదా 2 గేట్లు ఉన్నాయని. ఇప్పుడు మనం ఇందాక కింది నుంచి వెళ్ళాము. ఇటువైపు వస్తే పైకి అలా 3 స్టెప్స్ ఉన్నాయి. ఒకవైపు అటు ఉంది, లెఫ్ట్ రైట్ 2 వైపులు ఉన్నాయి. ఇటు చూసుకుంటే మళ్ళీ ఇక్కడ నుంచి చూస్తే కూడా మనకి జాఫర్ బావి పైనుంచి కనిపిస్తుంది. ఇటు చూడండి ఇక్కడ గుహలాగా ఉంది. ఇక్కడ మనకి గేట్ లాగా పెట్టారు. పైనుంచి చూస్తే పక్కనే కిల్లా కనిపిస్తుంది చూడండి, అటువైపు కిల్లా. ఇది మొత్తము ఇప్పుడు క్లియర్గా చేశారు. ఫస్ట్లో ఈ బావికి పైన ఇట్లా గోడలాగా లేదు. దీన్ని వీళ్ళే ఇప్పుడు చేసుకుంటారు నాకు తెలిసి. చాలా గట్టిగా ఉంది. పిల్లలు ఆడుకోవడానికి కూడా టెన్షన్ లేకుండా అటు వెళ్తారు అని భయం లేకుండా చక్కగా నీట్గా కట్టారు. నాకైతే సూపర్గా నచ్చింది. మీరు కూడా విజిట్ చేస్తే కనుక కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని.
అలాగే మీకు తెలిసిన కొత్త విషయాలు జాఫర్ బాబు గురించి ఏమైనా ఉంటే నాకు చెప్పండి, కామెంట్ చేయండి. మీ ద్వారా నేను కూడా తెలుసుకుంటాను. అంతవరకు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్. ఇక్కడ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ మనకి ఇద్దరు సెక్యూరిటీని కూడా పెట్టారు. వాళ్ళ మాటల ద్వారా కూడా నేను తెలుసుకున్నానండి, చాలా చక్కగా చేశారని. ఇంకా చేసేది ఉందంట రీమోడలింగ్, ఇంకా పార్క్ కూడా ఇంకా. ఫ్రెండ్స్, ఇప్పుడు దాకైతే చూసారు కదా జాఫర్ బావి. ఇలాంటి ప్లేసులు ఖమ్మంలో చాలా ఉన్నాయి. ఖమ్మంకి వచ్చి కిలా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు దీన్ని విజిట్ చేయండి. చాలా ప్లేసులు ఉన్నాయి. ఇంకా ఇలాంటి మోర్ వీడియోస్, మంచి మంచి ప్లేసెస్ చూపించడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.